హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వాయనాడ్లో ఇది మా థర్డ్ డే, అలాగే లాస్ట్ డే కూడా. ఈరోజు మేము 900 క్యాండీ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాము. సో గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే ఇదే స్టార్టింగ్ పాయింట్. చూస్తున్నారు కదా, ఇక్కడ జీప్స్ అంతా ఉన్నాయి. సో మేము టికెట్ తీసుకొని మా టర్న్ వచ్చిన దాకా వెయిట్ చేసాము. వెళ్లే ముందే ఇక్కడ రోడ్స్ అంతా ఘాట్ రోడ్స్ అని చెప్పి విన్నాం, కానీ మరి ఇంత భయంకరంగా ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోడ్స్ లో వెళ్ళినంతసేపు కూడా చాలా భయం వేసింది. అసలు ఒక్క నిమిషం కూడా మేము స్ట్రైట్ గా కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టు ఉన్నిందే లేదు. ఒకటే ఎగిరెగిరి పడుతున్నాము. సో ఈ జీప్ లో కూర్చొని వీడియో అయితే తీసాను, అందుకే ఫుల్ షేక్ అయింది. సో మనం 900 క్యాండీ వెళ్లేంత వరకు ఇదే రోడ్ లో వెళ్ళాలంట. సో మనం అక్కడికి రీచ్ అయ్యే వరకు రోడ్ అయితే ఇలాగే ఉంటుందంట. ఈ జీప్ డ్రైవర్స్ అయితే నిజంగానే గ్రేట్. అసలు ఇంత భయంకరమైన రోడ్ లో వాళ్ళు ఎంత ఫాస్ట్ గా అలాగే సేఫ్ గా తీసుకెళ్తున్నారు. సో ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే ఇదే రోడ్ లో 2 వేస్ వస్తున్నాయి. సో అలా వస్తున్నా కూడా వీళ్ళు కొంచెం కూడా అస్సలు తగ్గేదే లేదన్నట్టు పోతున్నారు. ఇదైతే అడ్వెంచరల్ జర్నీ అని చెప్పాలి. మనం నడవట్లేదు కానీ జీప్ లో కూర్చున్నా కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. ఫిజికలీ ఫిట్ గా లేమో అనుకున్న వాళ్ళైతే దీనికి దూరంగా ఉండడం బెటర్. సో మనం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్ళు ఒక పాయింట్ లో అయితే పార్కింగ్ చేసి మనల్ని లోపలికి వెళ్ళమంటారు. సో మనం అక్కడైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఫైనల్ గా నడుచుకుంటూ అయితే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. అదిగో కనిపిస్తుంది కదా, అదే గ్లాస్ బ్రిడ్జ్. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు అయితే వచ్చాము. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అయితే చూడాలి. సో మనం టికెట్ అయితే తీసుకున్నాం కదా, అది ఒక గ్లాస్ బ్రిడ్జ్ కి మాత్రమే కాదు, ఆ పక్కనున్న అన్ని యాక్టివిటీస్ అయితే మనం ట్రై చేయొచ్చు. బట్ ఎక్సైటింగ్ పాయింట్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ కాబట్టి ఫస్ట్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ మీదకే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరైతే టికెట్ కలెక్ట్ చేసుకుంటారు మన దగ్గర నుంచి. అది ఎలా పంపిస్తున్నారంటే 4-5 మెంబర్స్ మాత్రమే పంపిస్తున్నారు, ఎక్కువ మందిని అయితే అలౌ చేయట్లేదు. ఆ గ్రౌండ్ నుంచి 100 ఫీట్ ఎత్తులో ఉందంట. దీనిపైన నడవాలంటే కొంచెం భయం వేసింది, అలాగే చాలా ఎక్సైటింగ్ గా కూడా అనిపించింది. సో ఇంత దూరం వచ్చింది దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే కాబట్టి రండి వెళ్దాం. చూడండి, చాలా ట్రాన్స్పరెంట్ అండ్ క్లీన్ గా ఉంది. సో ఇదైతే ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ అంతా చాలా బాగా కనిపిస్తుంది. గ్లాస్ బ్రిడ్జ్ చూసిన తర్వాత అంత భయంకరమైన జర్నీ చేసి వచ్చాం కదా, అదైతే వర్త్ అనిపించింది. సో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కన చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం బాహుబలి లెక్కలో బాణాలు వేయాలన్నమాట. సో అదైన తర్వాత దాని పక్కనే జిప్ సైక్లింగ్ అయితే ఉంది. ఫస్ట్ మా హస్బెండ్ అయితే వెళ్ళాడు, చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తానికి జిప్ సైక్లింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. సేఫ్ గానే తిరిగి వస్తాడు అనుకుంటాను. సో మొత్తానికి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో
ఆ బండ వెనకాల అదే ఎండింగ్ పాయింట్. సో అక్కడైతే దిగేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. అది అయిపోయిన తర్వాత దాని పక్కనే స్కై వాక్ ఉంది. సో దీన్ని అయితే తర్వాత చేస్తాము. సో దాని పక్కన ఉన్నవి కంప్లీట్ చేసుకుని వద్దామని దీనికి వచ్చాడు. ఇది వచ్చి ఫ్రీ వాక్ అంట. సో ఈ యాక్టివిటీస్ అన్ని కూడా వీళ్ళు భలే అరేంజ్ చేశారు. ఇటు పక్కన ఒక చెట్టు, అటు పక్కన ఒక చెట్టు పెట్టేసి ఆ రెండింటి మధ్యలో ఈ యాక్టివిటీస్ అయితే సెట్ చేశారు. ఇంకా సేఫ్టీ పరంగా కూడా వాళ్ళ రోప్స్ ఇంకా బెల్ట్స్ అవన్నీ కరెక్ట్ గానే ఫిట్ చేస్తున్నారు. కాబట్టి మనం అయితే సేఫే. సో తను ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత నేనైతే ఇంకో యాక్టివిటీ అయితే నేను ట్రై చేశాను. ఇవి మనకి చూడడానికి అయితే చాలా ఈజీగా ఉన్నాయి కదా, బట్ చేయడానికి అయితే అంత ఈజీగా లేవు. ఈ యాక్టివిటీస్ చేయడం ఒకటైతే ఇంకొక పక్కన ఎండ అయితే దంచేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఇది స్కై వాక్, దీనికి వచ్చాము. సో ఇలా 1 by 1 అన్ని యాక్టివిటీస్ మాక్సిమం అక్కడ ఉన్నవన్నీ కూడా కవర్ చేసాము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆ ప్లేస్ కి అయితే ఎంత టైం స్పెండ్ చేయాలో అంత టైం స్పెండ్ చేసి మేము అన్ని కూడా కంప్లీట్ చేసుకుని వస్తాము. మళ్ళీ తిరిగి వచ్చేసిన తర్వాత అక్కడ అది చేయలేదు ఇది చేయలేదు అలాంటి రిగ్రెట్స్ అయితే పెట్టుకోము. అందుకే మేము ఏ ట్రిప్ కి వచ్చినా కూడా పర్టికులర్ ప్లాన్ అని పెట్టుకోము. ఎందుకంటే ఏ ప్లేస్ ఎంత టైం స్పెండ్ చేయాలో అనేది అక్కడికి వెళ్తేనే మాకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే వాయనాడులో ఇదే లాస్ట్ డే. సో ఏమైనా చూడాలి అనుకుంటే ఈ రోజే కంప్లీట్ చేసుకుని రేపు మార్నింగ్ అయితే మేము బెంగళూరుకి రిటర్న్ అవ్వాలి. చూడాలి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక ప్లేస్ కి వెళ్ళడానికి టైం ఉంటుందో లేదో. సో ఈ యాక్టివిటీస్ కంప్లీట్ చేయగా దాని పక్కనే జైంట్ స్వింగ్ అయితే ఉంది. ఇది చాలా బిగ్ స్వింగ్. 900 క్యాండీ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్వింగ్ అయితే ట్రై చేయకుండా వెళ్ళరు. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. దీనికైతే మనం టికెట్ వేరేగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం తీసుకున్న టికెట్ లో ఇది ఇంక్లూడ్ అయి ఉండదు. ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ చూసాము. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ పాయింట్ లో నిల్చొని అక్కడ నుంచి గురి పెట్టి అక్కడ ఒక టార్గెట్ పెట్టుంటారు. అది చెట్టు మధ్యలో ఎక్కడో ఉంది. దాన్ని గురి చూసి మనం కొట్టాలి. సో ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళాడు. మనం గురి చూసి కొట్టడం కాదు కదా, అసలు మనం కొట్టింది ఆ బుల్లెట్ ఎక్కడ పోయింది అనేది కూడా తెలీదు. తనదైన వెంటనే నేను వెళ్ళాను. అది ఎలాగో తగలదు అనుకోండి. అసలు వాళ్ళు దాంట్లో పెట్టిన బాల్ అసలు ఎప్పుడు షూట్అవుట్ అయిందని కూడా నాకు అసలు అర్థమే కాలేదు. మళ్ళీ పార్కింగ్ ప్లేస్ వెళ్ళి సేమ్ వెహికల్ దగ్గర నిలబడితే వాళ్ళు ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ మళ్ళీ గ్యాదర్ చేసుకుని అదే వెహికల్ లో సేమ్ అదే రూట్ లో తీసుకెళ్లి స్టార్టింగ్ పాయింట్ దగ్గర అయితే వదిలేశారు. సో మేము ఇక్కడ నుంచి అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. అసలు ఇలాంటి రోడ్లో వీళ్ళు తీసుకెళ్తున్నారు అంటే నిజంగా గ్రేట్. అసలు వీళ్ళకి పే చేసిన అమౌంట్ అయితే నిజంగా వర్త్. ఒక టూరిస్ట్ ప్లేస్ కి ఇంకొక ప్లేస్ కి మధ్య చాలా డిస్టెన్స్ ఉంటుంది. అవి ఎంత అంటే 20-30 కిలోమీటర్స్ మినిమం ఉంటుంది. అందువల్ల మనము ఒకే రోజులో అయితే ఎక్కువ ప్లేసెస్ అనేది కవర్ చేయలేకపోతున్నాము. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత లంచ్ అయిన తర్వాత వేరే ప్లేస్ కి వెళ్దామని చెప్పి చూసాము. బట్ మాకు దగ్గరలో ప్లేసెస్ అంతగా ఉన్నట్టు అనిపించలేదు. సో ఇంక చేసేదేముంది, మళ్ళీ టీ గార్డెన్ మీదుగా అదే రోడ్ లో మా హోటల్ కి అయితే బయలుదేరాము. సో వాయనాడు 3 days లో కల్లా నాకు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. టీ ప్లాంట్స్ అటు ఇటు రెండు పక్కల ఎంత మంచి వ్యూ కదా అసలు. సో మేము వేరే ప్లేస్ కి వెళ్ళేది ఏమీ లేదు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా నైట్ డిన్నర్ చేసుకుని హోటల్ కి వెళ్ళేసి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా టుమారో మార్నింగ్ అయితే మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. సో మేము వాయనాడు వచ్చేటప్పుడు ఫారెస్ట్ వ్యూ అయితే మిస్ అయ్యాము. ఎందుకంటే మేము నైట్ టైంలో ఎంటర్ అయ్యాము. బట్ ఇప్పుడు మాత్రం అది మిస్ చేయకుండా చూడాలి అనుకుని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము. సో మొత్తానికి మేము మార్నింగ్ లేసి మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఎర్లీ మార్నింగే మేము త్వరగా ఫారెస్ట్ లోకి వెళ్ళిపోవాలి అని అయితే అనుకున్నాము. అయినా వాయనాడు వదిలేస్తుంటే కొంచెం బాధ అయితే వేసింది. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ని వదిలేసి వెళ్తున్నాం కదా అని. బట్ చేసేదేమీ లేదు కదా, మేము 3 days కానీ వచ్చాము. ఇంకా వేరే ఎక్స్టెండ్ చేయడానికి కూడా మా దగ్గర అంత టైం లేదు. ఇంకా బై బై వాయనాడు అనేసి మేము అక్కడ నుంచి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము.
చూడండి, మేము వచ్చే దారిలో ట్రైబల్ మ్యూజియం ఒకటి ఉంది, కానీ లోపలికి వెళ్ళడానికి అయితే మా దగ్గర అంత టైం లేదు. ఫైనలీ ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వెళ్ళేటప్పుడు మేము నైట్ టైం ఎంటర్ అయ్యి ఎంత భయపడ్డామో, ఈ రోజు అంత బ్యూటిఫుల్ గా ఉంది. బట్ ఇప్పుడు కూడా అంతగా వెహికల్స్ ఏమీ రావట్లేదు, చాలా తక్కువ వెహికల్స్ వస్తున్నాయి. అయినా ఈ ఫారెస్ట్ లో ఎక్కడ ఒక మనిషి కూడా కనిపించడు. అక్కడక్కడ చెట్ల మీద ఒక చిన్న షెల్టర్స్ లాగా వేసుకొని ఒక 3 కిలోమీటర్స్ ఒకసారి ఒక్కొక్క షెల్టర్ కనిపిస్తుంది. మేబీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉండొచ్చు. సో ఇది కొంచెం డేంజరస్ ఫారెస్ట్ కాబట్టి మనం ఎక్కడ కూడా వెహికల్ ఆపకూడదు. మేము ఎన్ని ట్రిప్స్ కి వెళ్ళినా నాకు మా హస్బెండ్ కి అయితే ఇది చాలా స్పెషల్ ట్రిప్. ఎందుకంటే తనకి వచ్చిరాన్ డ్రైవింగ్ తోనే వాయనాడుకు వచ్చి అంత డేంజరస్ రోడ్స్ మీద అంతా తిరిగాడు కాబట్టి తనకి ఎప్పటికీ ఇది ఒక మెమరీలా ఉండిపోతుంది. నేను చెప్పాను కదా, ట్రీ హౌసెస్ ఇలాగా 3 కిలోమీటర్స్ ఒక్కొక్కటి కనిపిస్తుంది. మేము మార్నింగే ఎంటర్ అయ్యాం కాబట్టి ఆ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. మేము వాయనాడు వెళ్ళేటప్పుడు ఈ ఫారెస్ట్ క్రాస్ చేయడానికి చాలా టైం పట్టింది అని అనిపించింది. బట్ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా ఈజీగా, అంటే అసలు తెలియకుండానే ఫారెస్ట్ క్రాస్ చేసేసాము. అది మేబీ డే టైం వల్ల మేము అటు ఇటు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి అలా ఈజీగా వచ్చేసి ఉండొచ్చు. అలాగే మా హస్బెండ్ డ్రైవింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి చాలా డిఫరెన్స్ అనిపించింది. చూసారు కదా ఈ ట్రిప్లో మేము ఎలా ఎంజాయ్ చేసామో. వాయనాడు ఫస్ట్ వీడియోకి దీనికి చాలా గ్యాప్ అయితే వచ్చింది. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి ఈ వీడియో పోస్ట్ చేసేంత టైం అయితే దొరకలేదు, అందుకే బాగా లేట్ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.